క్రైస్తవులపై దాడులను అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు క్రైస్తవ నాయకులు పాస్టర్లు ధర్నా చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై నిజాలు బయటపెట్టాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి క్రైస్తవులకు అనుమానాలు ఉన్నాయని సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు ఇవ్వాలని వారు కోరారు. ఎందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ బయటకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. అలాగే ఎస్టీ బీసీ కళాశాలలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని జయకాంత్ క్రిస్టియన్ కోరారు. ఎస్టీ బీసీ కళాశాల మైదానం క్రైస్తవులకు కాకుండా ఇతర మతస్థులకు ఇస్తున్నారని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ప్రభునామన వందనాలు. ముఖ్యమైన ప్రశ్న ఈరోజు మేమందరం ఇక్కడ చేరుకున్నది ఎందుకంటే మాకు ప్రవీణ్ పగడాల గారి మరణం పైన తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజం 99% ఇది హత్యగా అనుమానిస్తూ ఉంది. ఒక విషయం స్పష్టమైనది, పారదర్శకత లేని పాలన ప్రజాపాలన కాదు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పడిన తర్వాత ఎందుకు ప్రభుత్వం వారు బయటకు ఇవ్వటం లేదు, పోలీస్ శాఖ ఎందుకు ఇది జాడ్యం చేస్తుంది? ఈ రెండు సమాధానాలు మాకు కావాలండి. కొవ్వూరు టోల్ ప్లాజా దాటక ముందే ఆయన హెడ్లైట్ పగిలిపోయిందన్నది వాస్తవం. ముందే ఆయన పైన దాడి జరిగిందన్న అనుమానాలు కూడా మా సమాజంలో ఉన్నాయి. ఎందుకు పారదర్శకతను మీరు పాటించడం లేదు అన్నది ముఖ్యమైన ప్రశ్న. ముందేం జరిగింది, పడిన తర్వాత ఆ రోజు ఉదయం 8:45 వరకు ఏం జరిగిందో మాకు ఫుటేజ్ ఇస్తే, ఇది కేవలం యాక్సిడెంట్ అని మీరు చెబుతున్నారు కదా, ఇన్ని అనుమానాలకు అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ఆ ఫుటేజ్ను బయటకు ఇస్తే, మీరు ఆ ఫుటేజ్ను బయటకు ఇవ్వకపోవడం వల్లనే ఇంత అసమాధానం, అనానుకూలత. మీరు పారదర్శకతను పాటించినట్లయితే మాలో ఈ అనానుకూలత ఉండదు. ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీలపైన జరిగే దాడులు, చర్చిలపైన పాస్టర్లపైన జరిగే దాడులను ఏదో గొప్పగా చెప్పుకోవడానికి చాలా సంస్థలు ఈ మధ్య ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియాలో ఈ దాడిని కూడా సపోర్ట్ చేస్తున్న పోస్టులను మేము చూస్తూ ఉన్నాం. మానవత్వాన్ని చంపేసిన ఒక సమాజాన్ని ఈ సోషల్ మీడియాలో నుంచి మీరు తీసుకొని వస్తున్నారన్న ప్రశ్నకు మాకు సమాధానం కావాలి. కేవలం దేశాన్ని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థించి ఈ క్రైస్తవుల పట్ల వీరు ఏమి చేయరు అన్న ఒక ధీమాతో మీరు మా పైన దాడులు చేస్తున్నారని మీరు అనుకోవద్దండి. మా అందరికంటే మేము నమ్మిన వాడు బలవంతుడు, దేవుడు మిమ్మల్ని వదిలిపెడతాడని మీరు భావించకండి. వీటన్నిటికీ సమాధానం ఉంది. దేవుడు సమాధానం చెప్పే ముందే పోలీసులు మీరు సమాధానం చెప్పాలన్నది మా ప్రధానమైన డిమాండ్. జాడ్యం చేయొద్దండి. సీసీటీవీ ఫుటేజ్ మాకు బయటకు కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వీళ్ళని త్వరగా చేయవలసిందిగా ముగిస్తున్నాను. నా పేరు డాక్టర్ హర్ష అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మెద్రాస్ కోర్టు తీర్పిచ్చింది CS నంబర్ 124 ఆఫ్ 1994 ప్రకారం ఎస్టీబీసీ సంస్థను డిజాల్వ్ చేసి కొత్త ఎస్టీబీసీని రీకన్స్ట్రక్ట్ చేయమని చెప్పింది. అయినా కానీ అక్కడ సెల్ఫ్ స్టైల్ కరస్పాండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎస్టీబీసీ మీద పెత్తనం చేస్తూ ఇది క్రైస్తవ మైనార్టీలకు మాత్రమే గ్రౌండ్ ఇవ్వాలని చెప్తూ క్రైస్తవేతరులకు కూడా ఇస్తూ ఆ ఎస్టీబీసీ కాలేజీ బిల్డింగ్ అయితేనేమి గ్రౌండ్ అయితేనేమి ఒక కల్పవృక్షంగా మార్చుకొని దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాడు. ఎటువంటి క్రైస్తవులకు దాన్ని ఉపయోగకరంగా మార్చడం లేదు. అంతేకాకుండా ఆర్జేడీ ఒక తీర్పు ఇచ్చింది, ఈయన సెల్ఫ్ స్టైల్ కరస్పాండెంట్గా ఉంటున్నాడు, ఈ వ్యక్తికి ఎటువంటి హక్కు లేదు, ప్రభుత్వము ఈ వ్యక్తికి ఎటువంటి అప్రూవల్ చేయలేదు అని చెప్పింది. అయినా కానీ ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన గ్రౌండ్ను లీజుకిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో గ్రౌండ్ను కలవరి సతీష్ గారు ఎక్కడో ఊరు బయట చర్చి నడుపుకునే కలవరి సతీష్కు ఊరి సెంటర్లో తీసుకొచ్చి ఆ చర్చిని నియమించడం వలన ప్రభుత్వము సంవత్సరం పాటు ప్రభుత్వము పోలీసు వారు ఏ విధంగా అనుమతించారో నాకైతే తెలియదు. కానీ ఆ వ్యక్తి చర్చి పెట్టడం ద్వారా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సంఘాలు మూతబడిపోయినాయి. కాబట్టి క్రైస్తవ సమాజానికి నష్టం జరిగించే వ్యక్తిగా ఈ వ్యక్తి కుల సమాజంలో కూర్చొని ఎస్టీబీసీలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆర్ఆర్డి సజీవరాజు గారు. అంతేకాకుండా మెద్రాస్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈయనకు ప్రిన్సిపాల్ ఇద్దరు కొట్లాడుకుంటుంటే వారి శాలరీ బిల్స్లో సంతకం చేయడానికి మాత్రమే అధికారం ఇస్తే ఆ అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎంతోమందికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. కాబట్టి తద్వారా కూడా ఆయన మిస్యూజ్ చేస్తున్నాడు. అంతేకాకుండా
గైడ్లైన్స్ ప్రకారంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండాలంటే మినిమం పిహెచ్డి చదివి ఉండాలి, లేకపోతే సెట్ నెట్ క్వాలిఫై ఉండాలి. అలా క్వాలిఫై కాకుండా పీజీ